ప్రియ భగవద్బంధువులారా, మహాలక్ష్మీదేవి వైభవాన్ని, ఆ తల్లి యొక్క దయార్ద్ర హృదయాన్ని గురించి వర్ణించటం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అయినప్పటికీ మన శక్త్యానుసారం ఆ తల్లి వైభవాన్ని గురించి తెలుసుకునే కొంత ప్రయత్నం మనందరం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. తల్లి యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పాలి అనంటే ఎవరికి సాధ్యం? బ్రహ్మదేవుడికి సాధ్యమా? మహేశ్వరుడికి సాధ్యమా? ఏ ఇతర దేవతలకైనా అది సాధ్యమా అంటే ఎవరికీ కూడాను అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అని చెప్పి తెలియచేసుకుంటూ, అయినప్పటికీ కూడా ఆమె దయతో మనం ఆ తల్లి గుణ వైభవాన్ని స్తుతించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని సవినయంగా తెలియచేసుకుంటూ తరువాత శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తే సాధ్యాసంతి దేవా, తే సాధ్యాసంతి దేవా జనని గుణవపుర్వేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశేషా సవయసైవ ఏ నిత్య నిర్దోషగంధాః. హే శ్రీ శ్రీరంగభర్తృ చ పదపరిచార వృత్యై సదాపి ప్రేమ ప్రద్రాణ భావా విలహృదయ హఠాత్కార కైంకర్య భోగా. ఇప్పుడు ఒక మనిషి ఎంత గొప్పవాడు అని చెప్పాలి అనంటే వారికి దాస్యం చేసేవాళ్ళు ఎవరెవరున్నారో చెప్తే చాలు, ఈయన ఎంత గొప్పవాడో చెప్పచ్చు మనం. నువ్వు గొప్పవాడివి కానప్పుడు వేరే వాళ్ళు ఎవరు వచ్చి నీ ముందు నుంచొని చేతులు జోడించరుగా, నీకు సేవ చెయ్యరుగా. నీకు సేవ చేస్తున్నారు అంటే కారణం ఏమిటి? వాళ్ళ దగ్గర లేని ఒక మహత్తరమైన గుణం ఏదో నీ దగ్గర ఉండి ఉండాలి. ఆ గుణం ఉన్నది కనుక వాళ్ళు వచ్చి నీకు సేవ చేస్తూ ఉన్నారు. కనుక ఆ తల్లిని ప్రార్థన చేస్తూ మనం అంటూ ఉన్నాము, జనని హే శ్రీ. మా అందరికీ తల్లి అయినటువంటి ఓ లక్ష్మీదేవి, నువ్వు ఏ విధంగా అందరి చేత నుతింపబడుతున్నావో ఒక్కసారి తెలియచేస్తాం. ఎందుకు తెలియజేస్తాము? దాని ద్వారా నీ వైభవం ఏమిటో తెలుస్తుంది కాబట్టి. కనుక వీరందరి గురించి మేము చెప్తున్నాము. ఎవరెవరిట ఏ విధంగా ఆ తల్లిని స్మరిస్తున్నారు, ఆ స్వామిని కీర్తిస్తున్నారు అని అంటే, ఏ గుణ వపుర్వేష వృత్తస్వరూపై. కొంతమంది తమలో ఉండే అద్భుతమైన గుణముల వలె, లేదా స్వామిలో అమ్మవారిలో ఉండే అద్భుతమైన గుణాల వలె తమ గుణాలను కూడా పెంపొందించుకోవటం ద్వారా వారికి సేవ చేస్తున్నట్లుగా ఉండేవాళ్ళు. మరికొంతమంది ఎలా ఉంటారు? వారి శరీరంలాగా వీళ్ళు, అంటే నేను మీరు ఇద్దరం ఒకలానే ఉన్నాం కదా. మనకేదో సామెత చెప్తారు చూడండి, ఉప్పు కప్పు రంబు చూడ నొక్క పోలిక నుండు అని. రెండు చూడటానికి ఒకలానే ఉంటాయి, కానీ చూడ చూడ రుచులు జాడవేరయ్యా అని కూడా చెప్పారు కదా మనకి. కాబట్టి కేవలము గుణముల వల్లనే సామ్యత కనపడటం కాదు, లేదా కేవలము శరీరంలో సామ్యత కనపడటం కాదు, లేదా వేషాల్లో సామ్యత కనపడటం కాదు, లేదా ప్రవర్తనలో సామ్యత కనపడటం కాదు. ఇలాగా
అన్ని విధాలుగా సామ్యత కలిగి ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.